అసలుకైతే నిజంగా చెప్పాలంటే నాకు విడాకులు అనే పదమే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. మీకు ఇందాక చెప్పాను కదా వీడియోస్లో, భర్త ఎలాంటి వాడైనా సతీ సావిత్రి సీతాదేవిలాగా భరించాలి, చివరిదాకా వాడితోనే ఉండాలనే సంకల్పంతో చేసుకున్నాను, అలానే ఉన్నాను. కానీ ఇప్పుడు పారిపోయాడు కదా అతను. పారిపోవడం వల్ల ఇవన్నీ రివీల్ చేయాల్సి వస్తుంది. రీడింగులలో అంటే యూనివర్స్ నాకు కొన్ని రీడింగ్స్ పంపిస్తుంటుంది అని చెప్పాను కదా మీకు. కొన్ని రీడింగ్స్ అనేవి నాకు చాలా చాలా తెలిసాయి అన్నమాట. ఈ అబ్బాయి చుట్టూతో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఏం నేర్పుతున్నారు, ఈ అబ్బాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అన్నీ నాకు తెలుస్తుంటాయి అన్నమాట. అయితే ఈ అబ్బాయి కంట ఎవరో ఫ్రెండ్స్ అంట. ఎవరు ఆ ఫ్రెండ్సో మనకి తెలీదు. ఈ అబ్బాయిని ఇలా చేసినందుకు ఆ ఫ్రెండ్స్కి కాలం బాగుంటుందా? ఇప్పుడు మనం ఒకరికి ఒక్క మాట, చిన్న మాటనే బాధ పెడితే ఎమ్మటే కర్మ రూపంలో 100 మాటలు పడేలా చేస్తుంది. భగవంతుడు కర్మ ఇస్తే అలా ఇస్తాడనమాట. నేను ఈ రోజున ఇలా ఏడవటానికి, ఇంత బాధపడటానికి కారణమైన ఒక్కొక్కరిని విడిచిపెడతారనుకుంటున్నారా? ఎవరిని విడిచిపెట్టదు. డివైన్, ఈ యూనివర్స్, ఏంజెల్స్ ఎవరిని విడిచిపెట్టదు. నాకు నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు డివైన్ ఇది రివీల్ చేయమని నాకు చెప్పింది కాబట్టి రివీల్ చేస్తున్నాను. నాకు శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా. ఇన్ని రోజుల నుండి నా బాధనంతా మనసులో పెట్టుకొని చిత్రవద అనుభవించాను. ఈ రోజున రివీల్ చేస్తున్నానంటే కారణం శివుడాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు. యూనివర్స్ నాకు చెప్పింది కాబట్టి రివీల్ చేస్తున్నాను. అయితే నా సంకల్పాన్ని తప్పడానికి మీ అందరే కారణం, నేను కాదు కారణం. నేను ఎప్పుడు అదే విధంగా ఉన్నాను, ఎప్పటికీ అలాగే ఉండాలనుకుంటున్నాను. నేను ఇన్ కేసు సంకల్పం తప్పినా అంటే మీ అందరే కారణం. ఈ పెళ్లి బంధంలో ఆ అబ్బాయి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది, ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ డివైన్ సాక్షిగా చెప్తున్నాను, నా అమ్మ సాక్షిగా చెప్తున్నాను. నేను ఏడ్చిన దానికంటే జీవితాంతం ఏడుస్తారు. ఇది నా శాపము. ఓకే, అనుభవించండి.